ఈ ఊర్లో కుమ్మరన్నలు వాళ్ళు మట్టి తీసుకుపోయి ఇగో ఈ కుమ్మరి మట్టి తీసుకుపోయి కుండం చేస్తే బోనాలకో ఎండాకాలం చల్లనీళ్ళకో వాళ్ళు లాస్ట్కు ఈ కుండనే నువ్వు కబ్జా చేసుకుంటువి. వాళ్ళు ఇంటికి వస్తారు, వాళ్ళని రాకుండా చేస్తేవి. ఎదురు మాట్లాడేటోడు ఎవరు ఇంకా నీకు మాట్లాడితే ఆడు ఉంటాడా? ఉండనిస్తావా? ఇగో ఇది మలుపుకొని లాస్ట్కి వాళ్ళు పనులు చేసేది కూడా కుండలు చేసేది బంద్ అయిందట. ఏందయ్యా జనార్దన్ నీ కథ? నువ్వు జనార్దన్ ఇప్పుడు వ్యవసాయం పెడతట్టుందిగా. ఇది నిన్నప్పుడు ఏమైంది, సర్వీసులు కానీ పోయే తువ్వ కొంచెం అవతలకి వెళ్ళి ఉండే, నీళ్ళు అవతలకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి ఉండే. ఏం చేసిండే ఇక్కడ నీళ్ళు ఆగుతున్నాయని చెప్పి ఇక్కడ కుక్క పెట్టింది, ఈ కట్ట కుక్క పెట్టింది. కుక్క పెట్టినాక నీళ్ళు అన్ని ఇట్లా పోయేది. ఆయన పెట్టింది ఆయన పెట్టిండు. మేము అందరం మైకమతం పైప్ వేసి ఇప్పుడు రైతులు ఏం చేయాలి అని చెప్పి ఇది రైతులు కట్టించుకున్నారు. అట్లా పొలాలకి తో బంద్ చేసింది ఇక మరి ఇట్లా పోవాలి కదా రైతులు అని చెప్పి రైతులు తలాయిని వేసుకుని. రైతులు ఏం కాదు, ఆయన ఆయనే కట్టించు. మళ్ళీ రైతులంతా ఒక ఐకమతం అయ్యే వరకు ఆయనే కట్టించుండు. ఇక రైతులు అయితే ఐకమతం కాగానే ఆయనే కట్టించుండు. ఫస్ట్ పాట ఏంది అన్నంగా ఉండే, అట్లకెళ్ళి ఉండే. ఇది కట్టనే ఇక ఆడాకుంది కట్ట. నీళ్ళు వాటర్ అవతలకి వెళ్ళేది ఎక్కువ అయితే, ఆ మామిడి తోటకి వెళ్ళేది. ఇప్పుడు ఈయన ఏం చేసిండంటే, ఈయన రోడ్ ఖరాబ్ అవుతుందని, పొలం ఖరాబ్ అవుతుందని ఇది తీసిండు. ఇంకొకటి దాంట్లో వేసిండు. ఇప్పుడు మనం మాట్లాడలేదు నారాయణరావు, వాళ్ళ తమ్ముడు ఏం చేసిండు, నాది ఖరాబ్ అవుతుంది నాటిస్తేందుకు వాసన వస్తుందని ఆయన పైపు తీసిండు. అక్కడ పక్క కింద ఎస్సీ పిల్లలు ఉంటారు, వాళ్ళ పొలం వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడవే, ఇక వాళ్ళు లబ్బు మొత్తుకుంటారు. ఈ నీళ్ళు ఇప్పుడు అల్లదాని కిందికి మరి ఇక ఇక్కడ అక్కడ కాకుండా అక్కడ మలిపోయిండు. ఇది అయితే ఏమైందంటే పట్ట భూమి అంటాడు. ఊర్లో పట్టలేని భూమి ఇవ్వంది ఉంది. ఇప్పుడు 6 కిలోమీటర్లకు వెళ్ళి మేము పట్టలైన మొత్తం తీసుకొచ్చి చెరువు నింపుకుంటున్నాం. అక్కడ చూడలే ఇంకా నువ్వు అడవిలా రెడ్డి అంటాడు ఉంది, ఇంకా రెడ్డిది ఉంది, అందరిది ఉన్నాయి. కుర్మోళ్ళ అందరు వాళ్ళకి లేని పట్టాలు మరి వీళ్ళకి ఎందుకు?